నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. మన దేశ జనాభా 143 కోట్లుగా నమోదైందన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యువ భారతం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అసలు యువ భారతంలో ఎంతమంది యువకులు ఉన్నారు, ఎందుకు ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. యువ భారతంలో 66% అనగా 80.8 కోట్లు 35 ఏండ్లలోపు వారు ఉన్నారు. 18 నుంచి 35 మధ్య వయసున్న యువత 60 కోట్లు ఉన్నారు. 25 ఏండ్లలోపు యువత పిల్లలు 50%కి పైగా ఉంటే 15 నుంచి 29 వయసు కలిగిన జనాభాను యువత అని పిలవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ప్రపంచ మానవాళిలో యువత సగటు వయసు 31 ఏళ్లు ఉండగా భారత జనాభా సగటు వయసు 29.5 ఏండ్లు ఉండడంతో మన దేశాన్ని యువ భారతం అని పిలుస్తున్నారు. ఇది మనం పిలుచుకోవటం కాదు, ప్రపంచ దేశాలు కూడా అలానే పిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తున్న విషయం మన దేశాభివృద్ధికి ప్రధాన బలం అంటున్నారు. 2024 అంచనాల ప్రకారం మొనాకో దేశ జనాభా సగటు వయసు 56.2 ఏళ్లు, జపాన్లో 49.5, ఇటలీలో 48.1, ఇక జర్మనీ చూసుకుంటే 46.7, ఫ్రాన్స్ 42.4 ఉంటే యూకే 40.6గా ఉంది. ఇక అమెరికాను చూసుకుంటే 38.8 నమోదు కాగా అతి తక్కువ సగటు వయసున్న దేశాలుగా 15.1తో నైగర్, 15.5తో ఉగండా ఉన్నాయి. భారత్లో ఉపాధి సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందనేది చాలా చూస్తూ ఉన్నాం. అంటే యువత అధికంగా ఉండటం వల్లే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొంతవరకు తక్కువగా ఉన్నాయి. దాన్ని కల్పించేందుకు ప్రభుత్వాలు అయితే చర్యలు చేపడుతున్నాయి. యువ భారతాన్ని ఉద్యోగ ఉపాధి సంక్షోభం వెంటాడుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల విడుదలైన భారత ఉద్యోగ ఉపాధి నివేదికను ఒక్కసారి మనం పరిశీలిస్తే పలు నిరుద్యోగ అంశాలను ఆ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO మానవ అభివృద్ధి విభాగం సంయుక్తంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం యువ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ విద్యార్హతలకు తగిన అత్యాధునిక నైపుణ్యాలు కోరుకోవడంతో ఉద్యోగ ఉపాధులకు దూరం అవుతున్నట్లుగా తెలిసింది. ఇక సెకండరీ ఉన్నత విద్యార్హతలు నిరుద్యోగ యువత 2000లో 35.2% ఉంటే 2022కే 65.7%కి పెరిగింది. గత 2 దశాబ్దాల్లో సెకండరీ ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత నిరుద్యోగ రేటు 6 రెట్లు, డిగ్రీ ఆపైన విద్యార్హతలు కలిగిన యువత నిరుద్యోగ రేటు 9 రెట్లు పెరగడం గమనించారు. జపాన్లో వృద్ధులు అధికంగా ఉన్నారు. అందుకే జపాన్ ఇప్పుడు యువ భారతం వైపు చూస్తుంది. అభివృద్ధి చెందిన జపాన్ ప్రస్తుత జనాభా 12.3 కోట్లుంది. జపాన్ ప్రజల సగటు వయసు 46.7 ఏళ్లు. ఇక్కడ యువత జనాభా చాలా తక్కువగా ఉన్నట్లు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి 10 మంది జపనీయుల్లో ఒకరు 80 ఏండ్లు దాటిన వారే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే 15 ఏండ్లలోపు వారు 11.98% ఉంటే 15 నుండి 64 ఏండ్ల జనాభా 59.32% ఉంటున్నారు. జపాన్ జనాభాలో 65 ఏండ్లు దాటిన వృద్ధుల జనాభా దాదాపు 3వ వంతు అంటే 3.6 కోట్లుగా ఉంది. జపాన్లో వృద్ధ జనాభా పెరగడంతో పాటు ఆ దేశ జనాభా వేగంగా తగ్గడం ప్రమాద హెచ్చరికగా పేర్కొంటున్నారు. జపాన్ జనాల రేటు తీవ్రంగా తగ్గడం, మరణాల రేటు రెట్టింపు కావడంతో జపాన్ అదృశ్యమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని ఆ దేశ ప్రధాని సైతం పేర్కొనడం పరిస్థితి గంభీరతను వెల్లడిస్తుంది. 2022లో జపాన్లో జననాలు 8 లక్షలుంటే మరణాలు 15.8 లక్షలు నమోదు కావడం కూడా గమనించారు. నైపుణ్య యువతకు గిరాకీ జపాన్లో బాగా ఉంది. అక్కడ యువ జనాభా తగ్గడం, వృద్ధుల జనాభా పెరగడంతో వివిధ ఉద్యోగ ఉపాధుల నిమిత్తం అవసరమయ్యే నైపుణ్య యువత కోసం భారత్ వైపు చూడడం క్రమంగా పెరుగుతోంది. యువ జనాభా అధికంగా ఉన్న భారత్కు చెందిన నైపుణ్య యువతకు జపాన్, US లాంటి పాశ్చాత్య దేశాల్లో గిరాకీ పెరుగుతోంది. 3 దశాబ్దాల్లో జపాన్ ఉద్యోగ శ్రామిక వర్గ జనాభా 15% కుంచుకుపోవడంతో నేడు భారత్కు చెందిన ఇంజనీర్లు, డాక్టర్లు, టెక్నోక్రాట్లకు గిరాకీ పెరుగుతోంది. జపాన్ సుజుకి ఫ్యాక్టరీలో 400 మందికి పైగా భారత ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు జపాన్లో వైద్యులు, డ్రైవర్స్, గృహ నిర్మాణ వర్కర్స్ కొరత తీవ్రంగా వేధిస్తుందట. జపాన్లో పనిచేసే వయసు కలిగిన జనాభా తగ్గడంతో రిటైర్మెంట్ వయసుతో పాటు ఓవర్ టైం సౌకర్యం కూడా పెంచడం జరుగుతుంది. జపాన్లో డ్రైవర్ల సగటు వయసు 59 ఏండ్లు, నిర్మాణ రంగంలో 25% జపనీయుల వయసు 60 దాటడం, వ్యాపార వర్గాలు 70 ఏండ్లు దాటిన వృద్ధులు కూడా పనిచేయడం గమనిస్తున్నారు. కొన్ని నిర్ధారిత నైపుణ్యాలు కలిగిన ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు 5 ఏండ్ల పాటు జపాన్లో పనిచేయడానికి అవకాశం కూడా కల్పించారు. ఉన్నత విద్య, అత్యున్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ యువతకు శాశ్వత నివాసం కూడా కల్పిస్తున్నారు. పర్యాటక, ఉపాధ్యాయ, అధ్యాపక రంగాల్లో కూడా భారతీయులకు జపాన్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సో ఇలా చాలా దేశాలు కూడా యువత లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారత్లో యువత ఎక్కువగా ఉన్నారు. యువ భారత సమగ్రాభివృద్ధికి అక్కడ బాటలు వేసుకునే అవకాశం కూడా ఉంది. చాలామంది యువత విదేశాలకు పయనమవుతూ ఉన్నారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటూ ఉన్నారు. ప్రపంచానికే భారత్ ఇప్పుడు ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. భారత్లోని చాలామంది యువతీ యువకులు కూడా వేరే దేశాలకు వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఉద్యోగాలు పొందేందుకు కూడా అవకాశం ఉంది అంటున్నారు. చూడాలి మరి యువ భారతం ఎటువైపు అడుగులు వేస్తుంది ఏంటి అనేది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.